ప్రియమైన దేవుని బిడ్డారా, నేను ఒక ఆమె ఫోన్ చేసింది నాకు. నేను సాయంత్రం ఫోన్ చేసి ఎక్కడి నుంచి అని అంటే బెంగళూరు దగ్గర ఏదో ఊరు చెప్పిందండి. ఏంటమ్మా అంటే ఆమె పేరు ఏంటంటే మేరీ రత్నం. ఆమె ఏం చెప్పింది అంటే, ఏంటక్క అంటే, పాస్టమ్మ గారు ఎందుకో ఒకరోజు నేను ఫోన్ చూస్తూ ఉన్నాను, ఉపవాస ప్రార్థన, శ్రమలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా అనే టైటిల్ మీరు చూశాను. వెంటనే నేను ఆన్ చేశాను. లైవ్ ఆన్ చేసినప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, ఎస్తేరు గురించి చెప్తూ ఉన్నారు. ఆ రోజు ఎస్తేరు తల్లిదండ్రులు లేనప్పటికీ, ఒక అనాథ అయినప్పటికీ, తన ఇష్టానుసారంగా జీవించవలసిన పరిస్థితి ఆమె కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఎస్తేరు ఏ రోజు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. ఏ రోజు పాపము వైపు ఆమె పరిగెత్తలేదు. అందుకే దేవుడు ఎస్తేరును 127 సంస్థానాలకు రాణిగా చేశాడని వాక్య భాగం మీరు చెప్తూ ఉన్నారు. ఆ వాక్య భాగం చెప్పేటప్పుడు నా బిడ్డ కూడా నా ఇంట్లో ఉన్నాడు. నేను అది వింటూ ఉన్నాను. నా కళ్ళ నిండా కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. ఎందుకు నా కళ్ళ నిండా కన్నీళ్లు వస్తున్నాయంటే, నా బిడ్డ 18 సంవత్సరాలండి. నా కొడుకుకు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయసులో చిన్నవాడే, కానీ నా బిడ్డకు లేని అలవాట్లు ఏమీ లేవు. త్రాగుడు ఉంది, గంజాయి ఉంది, భయంకరంగా ఇంటిలో ప్రతిరోజు నరక యాతన నేను అనుభవిస్తూ ఉన్నాను. సంతోషం లేదు, సమాధానం లేదు. అయితే ఆ రోజు ఆ ఉపవాస ప్రార్థనలు నేను పాల్గొన్నాను. నా కొడుకు ఆ రోజు బయటికి వెళ్ళాలి, ఎందుకో వెళ్ళలేదు, అట్లానే సిట్ అయి కూర్చున్నాడు. మీరు ఆ రోజు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, యవనస్తులారా ఎంతకాలం మీరు త్రాగుళ్ళు బానిసలుగా ఉంటారని ఆ రోజు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు. ఎంత గొప్ప కార్యమో తెలుసా అండి పాస్టమ్మ గారు, నా బిడ్డ ఆ రోజు నుండి ఈ రోజు వరకు త్రాగుడు చెంతకు వెళ్ళలేదు. ఎంత ఒళ్ళు ఇప్పుడు కూడా ఆమె ఆ సాక్ష్యం చెప్పగానే నా ఒళ్ళు పులకించిపోయిందండి. నా బిడ్డ ఇప్పటికి త్రోవ తప్పలేదు, నా వెన్నంటే ఉంటున్నాడు. ఇంకో విషయం చెప్పమంటారా పాస్టమ్మ గారు, ఏ రోజు నా జీవితంలో నా బిడ్డ ఎదిగిన తర్వాత ఏ రోజు మేము సంతోషంగా క్రిస్మస్ పండుగ చేసుకోలేదు. ఏ రోజు మేము క్రిస్మస్ పండుగ చేసుకోలేదు. క్రిస్మస్ పండుగ వస్తుందంటే నాకు ఎంతో భయము. నాకు అది లేదు ఇది లేదని గొడవ పెడతారు, వాడు నాన్న మీదకి వెళ్ళిపోతాడు. ఈ సంవత్సరం మేము ఎంత గొప్పగా చేసుకున్నామో తెలుసా, నా బిడ్డ ఎంత ఆనందంగా ఉన్నాడో తెలుసా, నా కుటుంబం ఎంత ఆనందంగా ఉందో తెలుసా. నా బిడ్డ మారాడు. ఆ రోజు అన్నాడు, అమ్మా నేను నీ కన్నీటిని చూడలేకపోతున్నా, ఇంకా నేను నిన్ను డాడీ నేను బాధ పెట్టను. 18 సంవత్సరాలకు చేయవలసిన పాపం అంతా చేశాను మమ్మీ, చాలా చేశాను, తల్లిగా నేను నీకు చెప్పుకోలేను. ఇదిగో ఈరోజు ఎందుకో నాకు హృదయం ఎందుకో భారంగా ఉందని చిన్న పిల్లోడు లాగంటండి ఆ రోజు ఆ బిడ్డ తల్లి వడిలో పడుకున్నాను. తల్లిగా ఆమె అంట చాలాసార్లు దగ్గరికి తీసుకోవాలనుకునేదంట, చాలా పెద్ద అయిపోయినట్టు ఫీలింగ్ అయ్యి ఏ రోజు తల్లి ప్రేమ దగ్గరికి రాలేదంటండి. గుహ వచ్చిన తర్వాత ఆ రోజు చిన్న బిడ్డలాగా, అమ్మా ఇంక నేను పాపం నేను చెయ్యనమ్మా, తాగుడుకు బానిసన కానమ్మా, నేను నీ మాట వింటాను, సంతోషంగా నేను నా చదువులో నేను ముందుకు వెళ్ళిపోతానమ్మా అని అబ్బాయి చెప్పినాడంట. ఏదో అనుకుందంట, ఏదో ఈ వాక్యం విని వాడేదో మారాళ్ళే అనుకుందంట. లేదు పాస్టమ్మ గారు, ఈ నెలంతా నా బిడ్డ త్రాగుడుకు బానిస కాలేదు. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి నీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను. నేను ఎందుకు అంటే ఆ రోజు ఏదో తొందరలో ఆ బిడ్డ అలా చెప్పాలి అనుకున్నాను. ఇదిగో ఈ నెలంతా గమనించాను. ఆ మెసేజ్ నేను 2వ వారం చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యవ్వనస్తుడి మార్పుకు ద్రోహద కార్యాలు చేసింది ఉపవాస ప్రార్థన. సమస్యల్లో ఆమె అనుకోకుండా, మనం ఎవరిదో ఆమెకు తెలియదు, ఆ టైటిలే చూసిందంట, శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నావా, అయితే ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొను. ఆ టైటిల్ చూసి ఓపెన్ చేసిన పాస్టమ్మ గారు బలంగా ఆ రోజు చెప్పావు, ఎవ్వరూ లేని అనాథ బాలిక అలా బ్రతికితే, నా బిడ్డ అంటూ ఉన్నాడు, ఎవరు లేని అనాథ బాలిక అంత పర్ఫెక్ట్గా జీవిస్తే దేవుడు ఆమె స్థితిగతులను అంతగా మార్చితే దేవుడు నా స్థితిని మార్చడా, ఎందుకు నేను ఇలా లోబిగా జీవించాలని నా బిడ్డ పశ్చాత్తాపడ్డాడండి. నా కుటుంబము చాలా సంతోషం, నేను పాష గారు చాలా సంతోషించాం. ఎన్నో అండి చాలామంది ఈ విధంగా సాక్ష్యం చెప్తూ ఉన్నారు, లైవ్లో చూస్తున్నవారు.